అందరికీ నమస్కారం. నేను మీ పద్మలత కోఠి మరోమారు మీ ముందుకు మరో మంచి పాయింట్తో. ఒక ఒక అబ్బాయి నాకు ఒక మెసేజ్లో అడిగాడనమాట. మేడం, నాకు ఏ విధమైన సపోర్టు లేదు, అందుకే నేను జీవితంలో ఏం సాధించలేకపోతున్నాను, నేను డిప్రెస్డ్గా ఫీల్ అవుతున్నాను అని చెప్పి. నేను ఇటువంటి అందరికీ చెప్పేది ఒకటే, ఏంటంటే ఎవరు ఎవరికి సపోర్టు ఉండరు. ముందు తెలుసుకోవాల్సిన విషయం, తల్లిదండ్రులు కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, భర్త కానీ, లేదు పిల్లలు కానీ, ఎవరైనా కూడా, సొసైటీ కానీ, స్కూల్లో టీచర్స్ కానీ కొంతవరకే సపోర్ట్ ఉంటారు. ఎంతవరకు వాళ్ళు చెప్పాలో అంతవరకే చెప్తారు. మిగతా చేయాల్సిందంతా మనం. కానీ చాలామంది అది మర్చిపోయి వాళ్ళు చేయాల్సిందేమీ చేయకుండా ఎక్కడిదక్కడ నేర్చుకునేవి వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల జీవితంలో వాళ్ళు పైకి ఎలా ఎదుగుతారు? ఎదగలేరు కదా. అయితే మాకు ఏ సపోర్టు లేదు అని అంటారు. నేను ఒక్కటే చెప్తాను, ఈ ప్రపంచంలో మనము ఒంటరిగా పుట్టాము, ఒంటరిగా వెళ్ళిపోతాము. మధ్యలోనే ఈ బంధాలన్నీ. ఆధ్యాత్మికం లేదా ఫిలాసాఫికల్ అనుకుంటున్నారేమో, కానీ అదే నిజం. మధ్యలో ఉండే ఈ పోటీ ప్రపంచంలో నిలబడాలి అంటే మనకు మనమే సపోర్ట్ చేసుకోవాలి. ఎవరూ సపోర్ట్ చేయరు, ఎవరూ అందించరు. ఎందుకంటే ఎవరు బిజీల్లో వాళ్ళు ఉంటారు. నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో, నువ్వు ఏమి నేర్చుకోవాలనుకుంటున్నావో తెలుసుకోవాల్సింది నువ్వే కదా. అంతేగాని నీకు ఆఖరి వరకు చేయి పట్టి ఎవరు నడిపిస్తారు? ఎవ్వరూ నడిపించరు. కొంతవరకే. మనం ఏదైనా సాధించలేదు అంటే మనలోనే ఏదో లోపం ఉంది అన్న విషయం ముందు తెలుసుకోవాలి. కానీ మన లోపాలని మనం లోపల దాచుకుంటూ మనము అన్నిటికీ మనకేమీ ఎవరూ సాయం చేయలేదు కాబట్టి మనం ఇలా ఉన్నాము అని అనుకోవడం అనేది చాలా ఆలోచనే అసలు మన తాలూకు ఎదుగుదలని అక్కడే ఆపేస్తుందన్నమాట. ఏ సక్సెస్, ఏ విజయము సాధించని ప్రతి వ్యక్తి చెప్పే మాట ఇదే, సాధించే వరకు ప్రయత్నించండి, 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 ప్రయత్నించండి. ఎంత ప్రయత్నించాలి అంటే ఆఖరికి మీరు చేయాలనుకున్న పని మీ ముందుకు వచ్చి నిలబడాలి. అలాగుండాలి. దృఢ నిశ్చయం, ప్రణాళిక, అలా ఉంటేనే ఏదైనా సాధించగలరు. అయితే ముఖ్యంగా విజయం సాధించడానికి ఒక 5 పాయింట్స్ నేను చెప్తాను. ముందు మనము రెడీ చేసుకోవాలి దేనికైనా కదా. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచంలో నీకు నువ్వే సాటి, నీకు ఇంకెవ్వరూ సాటి కాదు. ఇంకొకరితో నీ కంపారిజన్ అనవసరం. అది తెలుసుకో. నువ్వేది సాధించాలన్నా నీ మనసు పెట్టి నువ్వు చేసే పని, దానికి నువ్వు వేసే ప్రణాళిక ప్రకారమే నువ్వు సాధిస్తావు తప్పిస్తే నీకు నువ్వే సాటి అని మొట్టమొదటి పాయింట్ మనం తెలుసుకోవాలి. రెండోది ఏంటంటే, ముఖ్యంగా ఏదైనా ఒక పని చేయాలని మనం ఎవరినైనా అడుగుతాం. ఈ పని నేను చేయాలనుకుంటున్నాను, ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్ కావచ్చు, లేదా ఎవరైనా చుట్టాలు కావచ్చు, లేదా ఎవరైనా కాస్త పెద్దవాళ్ళు కావచ్చు. సపోజ్ బిజినెస్ నేను పెడతాను అను ఏదో అంటారు. వద్దురా ఆ బిజినెస్ నువ్వు చేస్తాను, లాభం లేదు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అన్నది ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఎవరైతే ఆ లైన్లో ఉంటారో వాళ్ళని అడగాలి. తెలియని వాళ్ళని వెళ్ళి నువ్వు చేయాలనుకుంటుంది అడిగితే ఎలా అవుతుంది? ఆ పని అవ్వదు. కాబట్టి మొట్టమొదటగా ఎవరైతే నకారాత్మకంగా అవదు ఇది నువ్వు సాధించలేవు అంటారో ముందు వాళ్ళని అడగకు. ఒకసారి అడిగితే మనకు తెలిసిపోతుంది కదా. ఆ తర్వాత మరి అడగడం మానేయాలి. ఎవరైతే కరెక్ట్గా నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరో వాళ్ళని అడగాలి. ఇది రెండో పాయింట్.
మూడో పాయింట్ ఏంటంటే, మొట్టమొదటగా ఎవరైనా ఏదైనా నువ్వు సాధించలేవు అని రెండో పాయింట్లో అన్నారనుకోండి, వెంటనే మనం నెగిటివ్ అయిపోయి నేను సాధించలేను, అబ్బా నేను ఎందుకు పనికిరాను, నా జీవితం వేస్ట్ వరస్ట్ ఇలాగా వల్లించుకుంటూ నెగిటివ్ 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 అయిపోతే మన మాటలు, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను చాలా వీడియోల్లో, మనం మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. తదాస్తు దేవతలు ఉంటారని పెద్దవాళ్ళు మనకు చిన్నప్పుడే చెప్పారు కదా. పోనీ అది కాకపోయినా కూడా మన మనసుకి, పోనీ దేవుడు నీ నమ్మని వాళ్ళు ఉండొచ్చు, మన మనసుకి మనము ఇది అవ్వదు ఇది అవ్వదు ఇది అవ్వదు అంటే అవ్వదు. ఎలా అవుతుంది? అవ్వద్దు. సో ఎప్పుడైనా అవుతుంది అవుతుంది అనుకుంటే ఏదో ఒకనాడు మనం సాధిస్తాం. ఇది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ నా గురించి ఏం ఆలోచిస్తారో, నేను ఈ పని చేస్తే నేను ఫెయిల్ అయిపోతానేమో, నేను ఫెయిల్ అయిపోతే ఒకవేళ నా గురించి అందరూ చిచి ఇదేంటి నేను చెప్తున్నా వీడు వినలేదు అని అనుకుంటారేమో. ముందది మానేయండి. మీరు చెయ్యాలనుకున్నది చెయ్యండి. తప్పో రైటో మీరు ఆలోచించుకునే చేస్తారు కదా, చెయ్యండి. సాధించకపోతే మరోసారి సాధిస్తారు, మరోసారి ప్రయత్నించండి. అసలు ప్రపంచం గురించి ఆలోచన మనకు అనవసరం. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రపంచం అంతా మీకోసం ఆలోచించడానికి కూర్చోలే. అది చాలా రాంగ్ నోషన్. వీళ్ళు అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు, అల్లా పక్కింటి వాళ్ళు అనుకుంటారు, ఇల్లు ముందింటి వాళ్ళు, నా ఫ్రెండ్ ఇలాగ అనుకుంటాడు, లేదా ఎవరో ఏదో అనుకుంటారు, చుట్టాలని చిచి అంటారు, ఇలాగంటారు అలాగంటారు. ఎవరికి కావాలండి మన జీవితం? మన జీవితం మనది, వాళ్ళ జీవితం వాళ్ళది. ప్రతి ఒక్క జీవితంలోని సమస్యలు ఉంటాయి, సంతోషాలు ఉంటాయి. మనమేమనుకుంటాం, అబ్బా వాళ్ళు బాగున్నారు అనుకుంటాం. అది కాదు. కొందరి జీవితాలు, అందరి జీవితాలలో రెండూ ఉంటాయి. కష్ట సుఖాలు అనేవన్నీ ఉంటూనే ఉంటాయి. అది తెలుసుకోవాలి. ఎక్కువ అనవసరంగా ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించకండి. దట్ ఈస్ ఫోర్త్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, ఒకసారి ఏదైనా సాధించలేదనుకోండి, మనం ఏమనుకుంటాము, ఇంకా అంతే, నేను అలా రోజు ఇది ప్రయత్నించాను, లేదా అలా ఏడాది నేను ప్రయత్నించాను, నేను సాధించలేకపోయాను, ఇంకా నేను సాధించలేను ఇంకంతే అని చెప్పి పాస్ట్లో బతికేస్తూ ఉంటారు చాలామంది. పాస్ట్ అంటే జరిగిన కాలం, జరిగిన పొరపాటును తలుచుకుంటూ కుళ్ళిపోయి కుంగి కృషించిపోయి నశించిపోతుంటారు. ఎందుకు? తప్పులు ఎవరు చెయ్యరు? నేను చెయ్యనా? మీరు చెయ్యరా? ఎవరు చేయరు? తప్పులందరూ చేస్తారు. అది సహజం. ఆ తప్పుల నుంచి మనము బయటపడాలి. మనం చేసిన తప్పు, అరే ఇది తప్పైంది కదా, ఈసారి నుంచి ఇలా జరగకూడదు అనుకొని బయటపడి ఇలా చేయాలి అని అనుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన జీవితం మనం అనుకున్నట్టే ఉంటుంది. సో ఈ 5 పాయింట్లు గుర్తుపెట్టుకొని జీవితంలో ముందుకు వెళ్ళండి. మీకు అడ్డే లేదు. ఎవరో ఒకళ్ళు అడిగిన ప్రశ్నకి ఇది సమాధానం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అర్థమైందే అనుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పద్మలత కోఠి. ఎప్పుడు మీ ముందుకు మీ మంచి కోరుతూ ఉండే మీ పద్మలత కోఠి. థ్యాంక్ యూ.